హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నామండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాము. రెసిపీ పేరు నించుడి వంకాయ. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కావలసిన పదార్థాలు: అరకిలో వంకాయలు, 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా తరుక్కోవాలి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, కరివేపాకు, అరచిప్ప పచ్చి కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, 50 గ్రాముల పచ్చిమిరపకాయలని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పిరికెడు బెల్లం వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న వంకాయల్ని తొడిమేలు ఇలా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. తరువాత కట్ చేసుకున్న వంకాయల్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా నింపుకోవాలి. కారం అన్నిటికీ నింపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కారం నించుకున్న వంకాయల్ని ఇలా బౌల్లో బేర్చుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మిగిలి ఉన్న కారాన్ని మొత్తం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత ఇలా 2-3 సార్లు కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఈ వంటకం మనకు ఒకరోజు నిలువ ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన నించుడు వంకాయ రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.